హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మురారి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు దసరా ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయండి. నేను కొంతమందికి ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదు. ఆఫ్టర్ దసరానే ఆర్డర్స్ తీసుకుంటానని ప్రతి ఒక్కరికి చెప్పేస్తున్నాను. ఎందుకు అంటే కొరియర్ ప్రాబ్లం అవుతుందండి, హాలిడేస్ ఎక్కువ ఉండటంతో. మీకు తెలిసిందే కదా, వెస్ట్ బెంగాల్ అంటే దసరాని ఎంత వైభవంగా చేస్తారు అనేది. అండ్ ఇంకా 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 చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. నేనట ఆంధ్రాలో ఉంటూ బిజినెస్ చేస్తూ బెంగాల్లో ఉన్నాను అనేసి మోసం చేస్తున్నానట. అంతేకాదు, నువ్వు ఆంధ్ర అమ్మాయివి కదా, బెంగాల్లో ఎలా ఉంటావు అని కొంతమంది అడిగితే, ఎందుకు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నావు అందరినీ అని కొంతమంది అంటున్నారు. నాకు తెలియక అడుగుతున్నానండి, అసలు మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడ లేరు చెప్పండి? ప్రపంచం మొత్తంలో ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. నేను జస్ట్ వెస్ట్ బెంగాల్లో పక్కనే బీహార్ పక్కన ఉంటున్నాను. అసలు నాకు బెంగాలా బీహారా అన్నది పెద్ద విషయమే కాదండి, ఎందుకంటే మాకు బీహార్ అనేది వాకబుల్ డిస్టెన్స్. సో బెంగాల్లో ఉంటున్న తెలుగమ్మాయి, బీహార్లో ఉంటున్న తెలుగమ్మాయి, ఎలా అయినా అనుకోవచ్చు. మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదండి. నేను నా మురారి ఫుడ్స్ నుంచి అందరికీ ఫ్రెష్ మకాన్ అందించాలన్నదే నా సంకల్పం. చూస్తున్నారు కదా, కృష్ణ భగవానుడు ఎక్కడున్నా చూస్తూనే ఉంటారు. మనం చేసే కర్మకి ఫలితాన్ని కూడా ఇచ్చేస్తారు. నాకు అంత మోసం చేయవలసిన అవసరం లేదండి. ఇంకా మీలో ఎవరైనా నమ్మకపోతే చెప్పండి, ఇప్పుడే నా అడ్రస్ పెడతాను. ఒక కప్పు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం. మరి రెడీగా ఉన్నారా?